గోరా భవితా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతిలో బెస్ట్ గ్రేడ్ సంపాదించాలంటే అవసరమైన ప్రిపరేషన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. 10లో సాధించిన మార్కులను ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణలోనికి తీసుకుంటున్నారు. అందుకే 10వ తరగతి వార్షిక పరీక్షలకు అంతటి ప్రాధాన్యం. ఇంతటి కీలకమైన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్టు వారీగా ప్రిపరేషన్ టిప్స్ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 మార్చి 18 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఈసారి సైన్స్ పేపర్లను వేర్వేరుగా 2 రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ మార్చి 18 నుంచి పరీక్షలు జరపనున్నట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు. మన మాతృభాష తెలుగు అనే ఆలోచనతో విద్యార్థులు ఈ సబ్జెక్ట్ను కొంత తేలిగ్గా తీసుకుంటారు. కానీ మంచి గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే మాత్రం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే. అందుకోసం పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తనా శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి. తెలుగు సబ్జెక్టులో వ్యాకరణం కూడా ముఖ్యమే. ఈ వ్యాకరణంలో మెరుగ్గా రాణించాలంటే సంధులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్త్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఇప్పటి నుంచి ప్రతిరోజు క్లాస్ రూమ్లో బోధించే అంశాలను అదే రోజు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థులు జనవరి మొదటి వారం నుంచి పునశ్చరణకు ప్రత్యేకంగా సమయం కేటాయించేలా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కొంత ఆందోళన చెందే సబ్జెక్ట్ ఇది. కానీ ఇందులోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం చేయాల్సిందల్లా ముందుగా ఇంగ్లీష్ పదజాలం, వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వాటిని తాము సొంతంగా విశ్లేషించే నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్నాపత్రాలు, సమాధానాలను పరిశీలించడం మేలు చేస్తుంది. విద్యార్థులు ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్షన్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతి పాఠానికి సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పొయిట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటనిమ్స్, సినానిమ్స్పై దృష్టి సారించాలి. వీటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్ను చదవాలి. వీటిని చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందవచ్చు. అన్నోన్ ప్యాసేజ్ కింద ఇచ్చే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఆ ప్యాసేజ్ సారాంశాన్ని గుర్తించే నైపుణ్యం అవసరం. లెటర్ రైటింగ్కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ద లెటర్ వంటి అంశాలపై పట్టు పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్తోనే స్కోర్. మ్యాథమెటిక్స్ భవిష్యత్తులో ఉన్నత విద్య, ప్రవేశ పరీక్షలు
ఇలా అన్నింటా ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఈ సబ్జెక్టులో 100కు 100 సాధించే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి చాప్టర్ను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, పేపర్ 2లో రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యిక శాస్త్రంపై పట్టు సాధించాలి. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలోనే సమస్య సాధనతో పాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, 2 చరరాశుల్లోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాంఖ్యిక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలను సాధన చేస్తే సులభంగానే 60% మార్కులు సొంతం చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అన్వయ దృక్పథం. ఫిజికల్ సైన్స్లో మంచి మార్కులు సాధించాలంటే అనువర్తిత ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో ఫిజిక్స్ నుంచి 7, కెమిస్ట్రీ నుంచి 7, మొత్తం 14 చాప్టర్లు చదవాల్సి ఉంటుంది. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘటనలతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. విషయ అవగాహనతో పాటు ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, పటాలు, వాటి ద్వారా భావప్రసారం వంటి వాటిపైన కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా మూలకాల ధర్మాలు, వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత పెంచుకుంటే బెస్ట్ స్కోర్ చేయొచ్చు. జీవశాస్త్రంలో టాప్ స్కోర్ కోసం సబ్జెక్ట్ అవగాహనతో పాటు విశ్లేషణ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి. ఇందుకోసం ఫ్లో చార్ట్లు, బ్లాక్ డయాగ్రామ్స్లను సొంతంగా రూపొందించుకోవాలి. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రయోగాలకు సంబంధించి ప్రయోగం ఫలితంతో పాటు ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందాలి. చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్కు సంబంధించిన భాగాలను గుర్తించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సోషల్ స్టడీస్ సమకాలీనంగా. సోషల్ స్టడీస్లో అడిగే ప్రశ్నల తీరులో మార్పు వచ్చింది. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి సమకాలీన అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఒక అంశం గురించి ఉంటే దానికి సంబంధించి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం లాభిస్తుంది. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస, అభినందనలపై సాధన చేయాలి. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి సొంత పరిజ్ఞానంతో రాసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్లో భారతదేశం
భౌగోళిక స్వరూపం, శీతోష్ణ స్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి, ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో 2 ప్రపంచ యుద్ధకాలాల సమయంలో ప్రపంచం సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిల్స్కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏ దేశాల రాజ్యాంగాల నుంచి అనుసరించారు వంటి కోణాల్లో చదవాలి. డయాగ్రామ్, రేఖాచిత్ర, పారాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనం 10లో బెస్ట్ గ్రేడ్ సంపాదించడానికి అవసరమైన ప్రిపరేషన్ టిప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.